హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా మేనల్లుడి బర్త్డే వీడియో అన్నమాట. ఇది దేవదాస్ అయ్య గారు ఫోటో అండి. అత్తయ్య వాళ్ళు చర్చికి వెళ్తారు. అయితే ఇక్కడ మా వీళ్ళందరూ కూడా మా రిలేటివ్స్ అన్నమాట. నేను చిన్న చిన్న ఫంక్షన్లు అయితే కలిసాను, కానీ ఎంత క్లోజ్ గా అయితే నేను ఎప్పుడు మూవ్ అవ్వలేదు. అంటే ఏమో నాకు తెలియదు, కానీ ఎందుకో వెళ్ళడం రావడం అంటే జరిగేది, కానీ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదనమాట. ఇప్పుడైతే ఈ పార్టీలో అయితే మేమందరం కూడా చాలా దగ్గరగా కూర్చుని మనసులో ఒకరికొకరు బాధలు చెప్పుకుంటూ అలాగా ఫ్రీగా అనమాట. ఇది మా మేనల్లుడు అండి. డ్రింకులు ఎత్తున్నాడు అనమాట అండి. అయితే అత్తయ్య వాళ్ళు చర్చికి వెళ్తారు కదా, చిన్నగా ప్రార్థన అయితే ఎవ్రీ ఇయర్ ప్రార్థన అయితే పెట్టేవారు. ఈ ఇయర్ అయితే ప్రార్థన అయితే ఏం పెట్టలేదండి, చాలా సింపుల్ గా అయితే జరిగింది. పైన డెకరేషన్ కూడా అంతగా ఏం చేయించలేదన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే బెలూన్ డెకరేషన్ గట్రా చేపించింది. ఈ ఇయర్ అయితే డెకరేషన్ గట్రా ఏం చేపించలేదు. ఇక్కడైతే మేము కేక్ కట్ చేస్తున్నామండి. వాడితో పాటు నేను కూడా కట్ చేసేసాను అనమాట. ఎవ్రీ ఇయర్ వీడు పుట్టిన కాంచి కూడా నేను వీడి పక్క నుండి కేక్ కట్ చేస్తానండి. అంటే పుట్టినప్పుడు నేనే ఫస్ట్ కుంటా ఈయన తీసుకున్నాను అనమాట. అందుకని ఆడితో పాటు నేను కూడా కూర్చుంటాను. ఈ స్ప్రే అయితే నాకు అస్సలు పడదండి. అక్క నేను ఆడు ఉన్నాం కదా, సో అలా రాసేసారనమాట. ఈవిడేనండి పాస్టర్ గారు అంటారు కదా, సో ఆవిడనమాట. అయితే ఆయన వచ్చేవారండి, పాస్టర్ గారు వచ్చేవారు, కానీ ఈ ఇయర్ అయితే ఈవిడే వచ్చారనమాట. ఈవిడని ఇంకొక ఇద్దరు ముగ్గురు వచ్చారు. సింపుల్ గా ప్రార్థన అయితే చేశారండి. ప్రార్థన చేసి కేక్ కటింగ్ అయితే చేపించారు. ఇక్కడ కేక్ కటింగ్ చేపించిన తర్వాత నేనైతే లేననమాట. డిన్నర్ టైం అయిపోయింది కదండి, సో మా నాన్నగారికి అయితే బాక్స్ ఇవ్వడానికి వెళ్ళాను. నేను బాక్స్ ఇచ్చి వచ్చే లోపల ఇక్కడ అంతా అయిపోయింది అనమాట. మేమైతే హోటల్కి ఆర్డర్ ఇచ్చేసామండి. ఆర్డర్లో అయితే మాకు డబుల్ కా మీఠా, పూరి, అలాగే బిర్యానీ, చికెన్ కర్రీ, పన్నీరు కాజు కర్రీ, సాంబారు, ఇంకా గోంగూర పచ్చడి ఇలా వచ్చాయన్నమాట అండి. పెరుగు చాలానే వచ్చాయి. ఇవన్నీ చాలానే తీసుకొచ్చారనమాట. ఇవన్నీ కూడా మనం తర్వాత భోజనం చేసేసి అందరం కూర్చుని సరదాగా మాట్లాడుకున్నాం అనమాట. అయితే అత్తయ్య గురించి చెప్పాలండి. అత్తయ్య చాలా విపరీతంగా చర్చికి వెళ్తుంది అనమాట అండి. బాగా విపరీతంగా చర్చిలోనే ఇంకా ఆవిడ మోకాళ్ళు వేసిందంటే ఇంకా అలా ఏడుస్తూనే ఉంటది అనమాట. ఇలాగా మా మ్యారేజ్ కూడా రాలేదండి. అంటే మా మ్యారేజ్ హిందూ సాంప్రదాయ ప్రకారం అయిందనమాట ఈ రామాలయంలో. దానికి కూడా మా అత్తయ్య రాలేదనమాట. అంటే సొంత కొడుకు పెళ్ళికి కూడా తను అంటే చర్చికి వెళ్తాను కదా, గుడికి రాకూడదు అనేసి అలా ఉండిపోయింది అనమాట. ఇక్కడైతే మా అన్నయ్య అయితే ఫ్రేమ్ ఇచ్చాడండి. ఆ ఫ్రేమ్ తీసుకున్నాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అత్తయ్య వాళ్ళు చర్చికి వెళ్తారు కదా, నువ్వు చర్చికి వెళ్ళవా అని అనుకుంటారు మీరు. కాకపోతే నేను చర్చికి వెళ్తానండి. మొత్తం ఆల్మోస్ట్ అన్ని గుళ్ళకి వెళ్తాను. గుడికైతే ఏ గుడికైనా వెళ్తాను. అత్తయ్య వాళ్ళు ప్రార్థన పెడితే అక్కడికి వెళ్తాను. ఇంకా వేరే హిందూ సాంప్రదాయం టెంపుల్స్ కి కూడా వెళ్తాను అనమాట. ఇలా అయితే నేను చాలా హ్యాపీగా అలాగా ఉంటానన్నమాట. నన్నేమి ప్రెజర్ పెట్టదండి అత్తయ్య. ఇలాగే చెయ్యి, ఇలాగే ఉండు అనేసి ఏమందు. నీ ఇష్టం, నీకు ఎప్పుడైతే అప్పుడే రా అనేసి నా ఇష్టానికే వదిలేస్తారనమాట. అయితే మేము అక్కడ భోజనాలు అయితే చేసేసిన తర్వాత మేము సరదాగా ఆడుకున్నాం అనమాట అండి. చాలా అంటే చాలా హ్యాపీగా గడిపేసాం ఆ రోజు. ఇన్ని రోజులు బట్టి నేను ఇంత హ్యాపీనెస్ ని వదిలేసుకున్నానేమో అనిపించింది నాకు. ఇంకా కొంచెం టైం ఉంటే మా అక్క, మా ఆడపడుచులు అందరూ ఉండను. కాకపోతే మా బావగారు కొంచెం ఇంపార్టెంట్ పని ఏదో ఉండడం వల్ల కొంచెం వెళ్ళిపోవలసి వచ్చింది. లేకపోతే ఆ రోజుకి అక్కడే ఉందాము అనుకున్నాం. మేము చాలా అంటే చాలా ప్లాన్లు చేసుకున్నాం, కానీ ఆ ప్లాన్లు ఏమి వర్కౌట్ అవ్వలేదండి. ఇదైతే మా మేనల్లుడు ఇక్కడ హాయ్ చెప్తున్నాడు అనమాట. నాకు 5 మేనల్లుళ్ళు అనమాట అండి. మా ఆడబడుచు కొడుకు, అలాగే చిన్న ఆడబడుచు కొడుకులు 2, పెద్ద ఆడబడుచు కొడుకు 2, ఇంకో ఆడబడుచు కొడుకు ఒకడు. అంటే మొత్తం 6 అనమాట. 6 మేనల్లుళ్ళు అండి. చాలా అంటే చాలా సరదాగా చూస్తారు వాళ్ళు కూడా. చిన్నపిల్లల్లాగా
మా అల్లుళ్ళతో పాటు నేను చిన్నపిల్లని అయిపోతాను అనమాట. వాళ్ళతో సరదాగా గడిపేస్తాను. నన్ను అయితే ఎవరు ఏమనరండి. ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు అంటారు. అంటే నేను అందరితో సరదాగా ఉండాలనుకుంటాను. కొంతమందికైతే నేను అలా సరదాగా ఉండడం నచ్చదు. కొంతమందికైతే చాలా సరదాగా ఉంటున్నాను అనుకుంటారు. ఇలా అనమాటండి. మా అత్తయ్య తరపునైతే నన్నెవ్వరు ఏమనరనమాట. ఆ రోజు ఆ ఫంక్షన్ అయ్యాక మళ్ళీ వేరే ఫంక్షన్‌కెళ్ళాము. తర్వాత మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే ఫంక్షన్ అక్కడికి కూడా వెళ్ళామనమాట. ఇంకా దానివల్ల అయితే వీడియో చాలా లేట్ అయిపోయిందండి. ఈ బెలూన్స్ చూసారా? మేము ఈ బెలూన్స్ అన్నీ కూడా పగలగొట్టేసామనమాట అండి. ఎందుకంటే మేము హ్మ్. మ్యూజికల్ చైర్స్ ఇలాగా మేము చాలా అంటే చాలా ఆటలాడాము. ఆ ఆటలాడేటప్పుడు వీడియో తీయడానికైతే అవ్వలేదండి. అంటే మొత్తం అందరం కూడా అందులోనే ఉన్నామనమాట. చైర్‌లో మా అన్నయ్య అయితే మ్యూజిక్ పెట్టి పక్కన నుంచున్నారు. ఇంకా ఇంక మాకైతే అసలు ఫోన్ వీడియో తీయాలన్న ఆలోచన కూడా లేదనమాట. లేకపోతే వీడియో తీసి మీతో షేర్ చేసుకుందును. ఇక్కడ బర్త్‌డే అయిపోయింది. బర్త్‌డే అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళైతే వచ్చేసామండి. ఇంకా అదే ఇదేనండి మా మేనల్లుడి బర్త్‌డే వీడియో. మీరైతే మా మేనల్లుడికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.